అమెరికా స్వేచ్ఛకు సమానత్వానికి ప్రతీక అని చెప్పుకునే దేశం. కానీ అదే దేశంలో న్యూయార్క్ నగరంలోని టైమ్ స్క్వేర్ నడిబొడ్డున కొంతమంది ముస్లింలు చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మోదీ వ్యతిరేకి, ఇండియా వ్యతిరేకి, ఇస్లాం మతస్థుడైన జోహ్రాన్ మమ్దానీ ఇటీవల న్యూయార్క్ నగర మేయర్గా ఎన్నికైన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఇలా ఎన్నికయ్యారో లేదో న్యూయార్క్ టైమ్ స్క్వేర్లో వందలాది మంది ముస్లింలు సమావేశమయ్యారు. ఒక వ్యక్తి మైక్ తీసుకుని ఆవేశంగా ఇలా మాట్లాడాడు, మేము ఇక దాక్కోవటం లేదు, ఇదే సరైన మతం, మొత్తం మానవాళికి కావలసిన మతం ఇస్లాం, ప్రతి ఇంట్లోకి ఇస్లాం చేరే వరకు మేము ఆపము. We're done hiding. We're done being tortured and hurt and judged. This is the correct religion. This is the religion that all of humanity needs to be upon, of Islam. And we will not stop until it enters every home. ఆ తర్వాత అతను అక్కడున్న వారందరితో కలిసి ఇస్లామిక్ విశ్వాస ప్రకటనను గట్టిగా నినదించాడు. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్, అంటే అల్లా తప్ప మరో దేవుడు లేడు, ముహమ్మద్ ఆయన ప్రవక్త. అతను ఇంకా మాట్లాడుతూ ఆరాధనకు అర్హతైన దేవుడు ఒక్కడే, ఆయనే అల్లాహ్, జీసస్, మోసెస్, అబ్రహాం అందరి దేవుడు ఆయనే, చివరి ప్రవక్త ఆయన ముహమ్మద్ దేవుడు కూడా ఆయనే అని ప్రకటించాడు. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. There is no God worthy of worship except Allah, the God of Jesus, the God of Moses, the God of Abraham, and the God of the last and final prophet Muhammad. ఆ నినాదాలు బ్రూక్లిన్, బ్రాంక్స్, క్వీన్స్, న్యూయార్క్లోని ప్రతి మూలకు వినిపించాలని, ఆ ప్రాంతమంతా వణికిపోవాలని అతను పిలుపునిచ్చాడు. ఒకప్పుడు 9/11 ఇస్లాం టెర్రరిస్టుల దాడులకి బలైన అదే న్యూయార్క్ నడిబొడ్డున మళ్లీ ఇలాంటి ప్రకటనలు చేయడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఇది కేవలం మత స్వేచ్ఛను ప్రకటించుకోవటమా, లేక దీని వెనక మరేదైనా పెద్ద వ్యూహముందా? ఈ సంఘటనపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో చెప్పండి. లౌకికవాదం ముసుగులో జరుగుతున్న ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని మీకు అనిపిస్తోందా? ఈ వీడియోను అందరికీ